కర్నూలు నగరంలో అత్యంత భారీ అగ్ని ప్రమాదం. కర్నూలు నగర నడిబొడ్డున బస్టాండ్ వెనుక భాగంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందుగల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఆస్తి నష్టం సుమారు ₹1 కోటి వరకు, అలాగే జీవనాధారమైనటువంటి షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యి దగ్ధమయ్యాయి. షాపు యాజమాన్యాలు మీడియాతో మాట్లాడుతూ తమకు భారీగా ఆస్తి నష్టం కలిగిందని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటారు. జావేద్ బాషా, నేను కార్పెంటర్ పని చేస్తా. నేను ఇలా 1:30 వరకు ఉండి ఏమో జరగలేకుండా నేను ఇంటికి పోయినా 1 గంటలో ఫోన్ వచ్చింది నాకు, ఇట్లా మంటలు వస్తున్నాయి మీ షాప్లో నుంచి అని, పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయంటే అప్పుడే వెంటనే వచ్చేసిన. నేను వచ్చి చూస్తే మొత్తము అప్పటి వరకు మొత్తము మంటలే, 2-3 షాపులలో మంటలే. మొత్తం ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే 1 గంట తర్వాత వచ్చింది. మొత్తం అయిపోయినాక వచ్చింది ఫైర్ ఇంజన్. ఏం ప్రయోజనం కాలే, అది ట్యాంక్ వస్తుంది, ఒక ట్యాంక్ పోతుంది. ట్యాంక్ అయిపోయింది, ఒక ట్యాంక్ అయిపోతే మళ్ళీ ట్యాంక్ పోయి నింపుకొని వచ్చింది మళ్ళీ. అప్పటి వరకు ఏం మళ్ళీ అట్లనే మంటలు కంటిన్యూ ఉంది. మళ్ళీ అది ఏం ఆరలే. అది చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. మొత్తము నాకు నష్టపరిహారము గుడ్డు వచ్చేసి 50 లక్షలు, నా మిషన్లో వచ్చేసి 15 లక్షలు నష్టపరిహారం అయింది నాకు. అంత మొత్తం మేము దాని మీదనే బతికేది. మనకి బతుకు లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరికి అడగాలో మనం, మాకు ఏం తోచడం లేదు, ఎవరికి అడగాలో. ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చిపోయినారా? వచ్చినారు. ఎవరు వచ్చిపోయినారు? ఇమ్తియాజ్ అహ్మద్ వచ్చినారు, ఆఫీస్ ఖాన్ కూడా వచ్చి ఎంత రాపియండి అని చెప్పిపోయినారు, అంతా రాసుకున్నారు. మీ ఫర్నిచర్ కానీ షాప్ కానీ ఇన్సిడెంట్స్ ఏం లేదా? ఏం లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? బయట బ్యాక్ సైడ్, మా షాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి తాగుతున్నారు సిగరెట్, ఏమన్నా తాగి అట్లా పడేసినారు. అది మెల్లగా అనుకోండి. అది ఆడ మీ షాప్ వెనుక ఖాళీ స్థలంలో కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? ఆడనే కూర్చుంటారు వచ్చి. ఆడ ముందర కనిపిస్తారు కదా ఎవరన్నా వస్తే. ఇది గవర్నమెంట్ వైన్ షాప్ కావాలా? ఇక్కడ వచ్చి తాగుతారంటే, ఇక్కడ వైన్ షాప్ ఉంది ముందర, ఇక్కడ తీసుకుంటారు. మా షాప్లో ముందర వచ్చి తాగిపోతారు. అంతా ఇక్కడ అంతా మొత్తం పడేసిపోతారు, అంతా గలీజ్ చేసిపోతారు. దాంతోనే మాకు రోజు న్యూసెన్స్ అయిపోయింది. ఎంత చెప్తే కూడా ఎవరు పట్టించుకోకున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చినాం పోయి. ఇది గవర్నమెంట్ది ఉంది, ఎవరు పట్టించుకోకుంటున్నారు అసలు. మేము చెప్తుంటే కూడా చెప్తున్నాం, వస్తున్నాం మేము అంతే. ఏం పని అయితే కావడం లేదు. ఇది పరిస్థితి. మీ పేరు భాష? నా పేరు జావేద్ బాషా. ఎక్కడ ఉంటారు మీరు? బాలాజీ నగర్. అది రేగడ్డ వచ్చి మనకు షాపు మొత్తం మిషన్ మొత్తం కాలిపోయినాయి. ఫుడ్ కానీ తెచ్చింటే మన వేరే ఓనర్స్ ఉద్దిస్తూ అది కానీ మొత్తం టీ ఫుడ్ ఉండే మొత్తం కాలిపోయింది. మనకి నష్టపరిహారం చాలా జరిగింది. మనం దీనిపైనే మనకి నడిచేది ఆధారం, దీనిపైనే నడిచేది. ఇక్కడ ముందర అయితే వైన్ షాప్ ఉంది, వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడనే కూర్చొని తాగుతారు, తర్వాత బ్యాక్ సైడ్ కానీ కూర్చొని తాగుతారు వాళ్ళు. మనం ఏం చెప్పని రాదు, వాళ్ళకి తాగుతారు కూర్చొని వెళ్ళిపోతారు. మనకి చాలా నష్టం జరిగింది. మన మిషన్లో అంతా టూల్స్ మొత్తం ఒక 15 లక్షల వరకు వచ్చింటుంది లాస్. ఆ తర్వాత ఉడ్డు మనది ఒక 40 లక్షల వరకు ఉడ్డు ఉండే. వేరే ఓనర్ రోజు ఉడ్డు మొత్తం అది టీ ఫుడ్ తెచ్చి పెట్టిన మనం వర్క్ చేస్తామని మొత్తం నష్టం చాలా లాస్ వచ్చేసింది. మీ పేరు? నా పేరు షేక్ అబ్దుల్లా. ఎక్కడ ఉంటారు మీరు? వంటన్ ఏరియా, గడ్డ స్ట్రీట్.
వంటన్ ఏరియా గడ్డ డిస్ట్రిక్ట్. అది కస్టమర్ కారు ఇచ్చినాడు, మొత్తం కాలిపోయింది. ఇప్పుడు కస్టమర్ వస్తే మేమేం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. లోపల ఉన్న షాపులు 3-4 బైకులు మొత్తం సామాన్లు మొత్తం కాలిపోయినాయి. ఏమి సుమారుగా పెయింట్ షాప్ సామాన్లు, గాలి మోటారు, ఏమి పరికరాలు మొత్తం కాలిపోయినాయి. సుమారు 2-3 లక్షలు సామాన్లు మొత్తం పరికరాలు మొత్తం కాలిపోయినాయి సార్. కారు ఓనర్కి ఏం చెప్పాలా, మేమేం చెప్పాలా అర్థం కావడం లేదు సార్. మొత్తం 5 లక్షల రూపాయలు పెట్టుకుంటేనే అవుతుంది సార్. మా కాడ ఇంకా చేతి నుంచి డబ్బులు కూడా పెట్టుకుని కూడా మా కాడ స్తోమత లేదు సార్. మా కాడ పెట్టుకుని కూడా స్తోమత లేదు. లేకనే ఈయన రోడ్ల మీదకి వచ్చి పని చేస్తున్నాం సార్. బాడగలకి రెంట్లోకి తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ఇలా పని చేస్తున్నాం. సడన్గానే వచ్చేసి ఇట్లా ఫైర్ అయిపోతే ఎవరికి ఏం చెప్తాం సార్? ఏం చెప్పాలా సార్? ఫైర్ అయిపోతే ఏం చెప్పాలా? కారు ఓనర్కి ఏం చెప్పాలా? బండి లోపల ఉన్న సామాన్లకి ఏం చెప్పాలా? షాపులో పిల్లలు పనిచేసే పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి సార్?